వెల్కమ్ టు స్పైసీ స్పూన్స్. ఈరోజు మన కిచెన్లో ఒక స్పెషల్ రెసిపీ చేయబోతున్నాం. బగారా రైస్ విత్ చికెన్ కర్రీ అండ్ గోంగూర పచ్చడి. బగారా రైస్తో స్పైసీ చికెన్ కర్రీ అంటే మౌత్ వాటరింగ్ కాంబినేషనే కదా. సూపర్ టేస్టీ అండ్ హెల్తీగా ఉంటుంది. ఈజీగా చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. సో స్టెప్ బై స్టెప్ ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. ఈ చికెన్ కర్రీని బిగినర్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా చేయొచ్చు. ఇది చపాతీలోకి బెస్ట్ కాంబినేషన్. బగారా రైస్ని చికెన్ కర్రీతో అండ్ గోంగూర పచ్చడిని యాడ్ చేసుకొని ఫైనల్గా రైతాతో కంప్లీట్ చేసి ఎంజాయ్ చేయొచ్చు. సో లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇప్పుడు గోంగూర పచ్చడి కోసం ఒక ఆనియన్ని అండ్ ఒక టొమాటోని సన్నగా కట్ చేసి 3 పచ్చిమిర్చిని హాఫ్గా కట్ చేసి పక్కన పెట్టేసి కొంచెం మెంతి కూర కొంచెం కొత్తిమీరను కూడా సన్నగా చాప్ చేసి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్లోకి ముందుగా వాష్ చేసిన గోవాకును యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి చెక్క లవంగం, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక బిర్యానీ ఆకుని యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం మెంతి ఆకు, కొంచెం కొత్తిమీర, ముందుగా కట్ చేసిన పచ్చిమిర్చి, టొమాటోస్ అండ్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసి 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని మెత్తగా అయ్యేంత వరకు బాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి గోవాకు పచ్చడిని తీసి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు బగారా రైస్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూద్దాం. 3 to 4 ఫుల్ ఆనియన్స్ని సన్నగా చాప్ చేసి పక్కన పెట్టేయాలి. 2 పచ్చిమిర్చిని హాఫ్గా కట్ చేసి పక్కన పెట్టుకొని 3 ఫుల్ టొమాటోస్ని సన్నగా చాప్ చేసి పక్కన పెట్టేయాలి. తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా సన్నగా చాప్ చేసుకొని మెంతి ఆకు, పుదీనాను కూడా సన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టేయాలి. ఇప్పుడు 3 కప్స్ రైస్ని ఒక బౌల్లోకి తీసుకొని 2 to 3 టైమ్స్ బాగా వాష్ చేసి వాటర్లో సోక్ చేసేయాలి. తర్వాత ఒక బిర్యానీ పాట్లోకి 5 టేబుల్ స్పూన్ ఆయిల్ని బాగా హీట్ చేసుకొని అందులోకి 2 బిర్యానీ ఆకులు, చెక్క, లవంగం, యాలకులు, షాజీరా, అనాస పువ్వును యాడ్ చేసి ముందుగా చాప్ చేసిన గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి పుదీనా, మెంతి ఆకు, కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి ముందుగా చాప్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా టొమాటోస్ అన్నీ బాగా కుక్ అయ్యాక 3 కప్స్ రైస్కి 6 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మాత్రమే ముందుగా సోక్ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 10 మినిట్స్ పాటు లిడ్ పెట్టేయాలి.
ఈ విధంగా రైస్ కుక్ అవుతున్నప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. రైస్ ఒక 70% కుక్ అయ్యాక లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు లిడ్ పెట్టేసి కుక్ చేసుకోవాలి. మినిట్స్ తర్వాత బగారా రైస్ ఈ విధంగా మంచి ఫ్రాగ్రెన్స్తో కుక్ అయి ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసి పక్కన పెట్టేయాలి. ఫైనల్గా చికెన్ కర్రీ కోసం ఒక ఫుల్ ఆనియన్ని స్లైసెస్గా కట్ చేసుకొని మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, చెక్క, లవంగంని కూడా యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకొని 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ కొబ్బరి పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 3 ఫుల్ టొమాటోస్ని సన్నగా చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్లోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ముందుగా చాప్ చేసిన టొమాటోస్ని ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. తర్వాత ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ పేస్ట్ నుండి ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న 1 kg చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ని మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు బాగా కుక్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీరను యాడ్ చేసుకొని 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు చికెన్ని బాగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే టేస్టీ చికెన్ కర్రీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చికెన్ కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో చూశారు కదా, చాలా ఈజీ రెసిపీ అయిన బగారా రైస్ని పర్ఫెక్ట్ కొలతలతో అండ్ స్పైసెస్తో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని చికెన్, రైతా అండ్ గోవాకు పచ్చడితో ఎంజాయ్ చేయొచ్చు. సో బగారా రైస్, స్పైసీ చికెన్ కర్రీ అండ్ గోంగూర పచ్చడి రెసిపీ కంప్లీట్ అయ్యింది. మీకు రెసిపీ నచ్చిందా? ఖచ్చితంగా ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్స్లో షేర్ చేయండి. ఇలాంటి ఇంకా చాలా టేస్టీ అండ్ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం స్పైసీ స్పూన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.